హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 94 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపులు, బకాయిల మొత్తం వివరాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్నటువంటి సిపిఎస్ ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన మరియు ఆందోళనకరమైన అప్డేట్‌ని మనం ఇప్పుడు నిశితంగా పరిశీలించాల్సి ఉంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన డీఏ బకాయిలు సిపిఎస్ ఎంప్లాయీస్ జీవితాల్లో ఎంతటి ఆర్థిక లోటును కలిగి ఉన్నాయో వివరించడానికి ఈ గణాంకాలు ఒక నిదర్శనంగా నిలుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం పీఆర్సీ 2018కి సంబంధించి ప్రకటించిన డీఏ బకాయిలను మనం విశ్లేషిస్తే అందులో ప్రధానంగా 10 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉండిపోయాయి. సో, దీనిని మరింత వివరంగా చూస్తే జూలై 2018 నుండి ప్రారంభమైన ఈ బకాయిల పరంపర 2020 వరకు వివిధ విడతలుగా అయితే విభజించబడింది. 2009 ఫిబ్రవరి 15 నుంచి 2020 ఫిబ్రవరి 29 వరకున్న మరొక 10 నెలల డీఏలు కూడా ఇంతవరకు ఉద్యోగుల ఖాతాల్లో చేరలేదు. అదేవిధంగా మార్చి 2020 నుంచి డిసెంబర్ 31, 2020 వరకు ఇంకో 10 నెలల కాలానికి సంబంధించి బకాయిలు కూడా పెండింగ్‌లో జాబితాలోనే ఉన్నాయి. అంటే కేవలం పీఆర్సీ 2018 కిందనే దాదాపు 30 నెలలకు పైగా రావాల్సిన బకాయిలు 3.144% వ్యత్యాసంతో నిలిచిపోయి ఉన్నాయి. మరి పీఆర్సీ 2018కి సంబంధించి డీఏ చెల్లింపుల కోసం ప్రభుత్వం గతంలో 3 వేర్వేరు విడతలుగా అయితే షెడ్యూల్‌ను ప్రకటించినప్పటికీ అది ఆచరణలో పూర్తి స్థాయిలో అయితే అమలు కాలేదన్నమాట. మొదటి విడతలో భాగంగా నవంబర్ 1, 2019 నుంచి అక్టోబర్ 31, 2019 వరకు ఉన్నటువంటి 3.44% డీఏ అరియర్స్ బకాయిలుగా అయితే మిగిలిపోయింది. రెండో విడతలో నవంబర్ 1, 2019 నుంచి ఆగస్టు 31, 2020 వరకు ఉన్న మరొక 10 నెలల సొమ్ము కూడా ప్రభుత్వం ఇంకా సర్దుబాటు చేయలేదు. ఇక మూడో విడతలో భాగంగా సెప్టెంబర్ 1, 2020 నుంచి జూన్ 30, 2021 వరకు ఉన్న 10 నెలల బకాయిలను కలుపుకుంటే మొత్తం 30 నెలల నగదు సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ వివరాలన్నీ జీవో నంబర్ 14 ద్వారా అధికారికంగా గుర్తించినప్పటికీ వీటి నిధుల విడుదలలో జరిగినటువంటి జాప్యం వల్ల ఉద్యోగులు నష్టపోతున్నారు. దీనికి తోడు డీఏ జీవో నంబర్ 51 ద్వారా ప్రకటించబడిన మరొక 30 నెలల బకాయిలు కూడా ఇదే విధంగా పెండింగ్ స్టేటస్‌లో అయితే ఉండటం గమనార్హం. ఇక జెడ్పీపీఎఫ్, జీపీఎఫ్‌తో పాటు సిపిఎస్ ఉద్యోగులకు వర్తించే పెండింగ్ డీఏ అరియర్స్ వివరాలను మనం పీఆర్సీ 2022 నేపథ్యంలో పరిశీలిస్తే అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా ఉంది. జీవో నంబర్ 66 ప్రకారంగా 3 విడతల్లో చెల్లించాల్సిన 18 నెలల బకాయిల జాబితా మనకు కనిపిస్తోంది. ఇందులో మొదటి విడతగా జనవరి 2022 నుండి జూన్ 2022 వరకు ఉన్న 6 నెలల కాలం, రెండో విడతగా జూలై 2022 నుండి డిసెంబర్ 2022 వరకు ఉన్నటువంటి మరో 6 నెలల కాలము, మూడో విడత జనవరి 2023 నుంచి జూన్ 2023 వరకు ఉన్న ఇంకొక 6 నెలల కాలాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఈ మొత్తం 18 నెలల బకాయిలు ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికలో ఎంతో కీలకమైనప్పటికీ వాటి చెల్లింపుల ప్రక్రియ ఇంకా ఒక కొలిక్కి రాలేదు. సో, పరిస్థితి ఇక్కడితో ఆగలేదు. పీఆర్సీ 2022కు సంబంధించి విడుదల చేసిన జీవో నంబర్ 113లో కూడా భారీ మొత్తంలో బకాయిలైతే పేరుకుపోయాయి. ఇక్కడ డీఏ వ్యత్యాసం 3.64%గా ఉండటంతో ఉద్యోగులకు రావాల్సిన మొత్తం కూడా గణనీయంగా పెరిగింది. ఈ జీవో ప్రకారంగా మొదటి విడత జూలై 2022 నుండి డిసెంబర్ 2022 వరకు ఉన్న 6 నెలలు, రెండో విడత జనవరి 2023 నుంచి మే 2023 వరకు ఉన్న 5 నెలలు, మరియు మూడో విడతగా జూన్ 2023 నుంచి అక్టోబర్ 2023 వరకు ఉన్న మరొక 5 నెలల కాలాన్ని లెక్కించారు. అంటే ఈ జీవో ద్వారానే మొత్తం 16 నెలల డీఏ బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. మరి ఈ 16 నెలలు పైన పేర్కొన్న 18 నెలలు మరియు పీఆర్సీ 2018 నాటి 60 నెలలను మొత్తం కలిపితే సిపిఎస్ ఉద్యోగులకు అక్షరాల 94 నెలల డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉన్నట్లు మనకు స్పష్టమవుతోంది. అంటే దాదాపు 8 సంవత్సరాల కాలానికి సంబంధించి పాక్షిక కరువు భత్యం బకాయిలు ఇంకా ఉద్యోగుల చేతికి అందలేదు. సో, ఈ విధంగా 94 నెలల పాటు డీఏ బకాయిలు పెండింగ్‌లో ఉండటం అనేది ఒక ఉద్యోగి యొక్క ఆర్థిక భద్రతపై తీవ్ర ప్రభావాన్ని అయితే చూపుతుంది.
పెరుగుతున్న ధరలు మరియు ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇచ్చే ఈ కరువు భత్యం సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగులు తమ రోజువారీ ఖర్చులు, పిల్లల చదువులు మరియు ఇతర రుణాల చెల్లింపుల విషయంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సిపిఎస్ ఉద్యోగుల విషయంలో ఈ బకాయిలు వారి రిటైర్మెంట్ నిధికి కూడా సంబంధించినవి కాబట్టి కాలయాపన జరిగే కొద్దీ వారు పొందే వడ్డీ ప్రయోజనాలు కూడా తగ్గుతాయని మనం అర్థం చేసుకోవాలి. సో, ప్రభుత్వ యంత్రాంగం కేవలం జీవోలు విడుదల చేయడమే కాకుండా సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఈ బిల్లులను ఎనేబుల్ చేసి నిధులను తక్షణమే విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై సిపిఎస్ ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి ఈ యొక్క 94 నెలల బకాయిలను చిక్కుముడిని విప్పే బాధ్యత ప్రస్తుత పాలక వర్గం పైన ఉంది. మరి ఆర్థిక శాఖ ఈ పెండింగ్ బకాయిల కోసం ఒక ప్రత్యేక క్యాలెండర్‌ను రూపొందించి నెలవారీగా లేదా త్రైమాసిక, వార్షిక వారీగా అయినా ఈ సొమ్మును ఉద్యోగుల ఖాతాలో జమ చేసేలాగా చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ప్రతి రూపాయి కూడా ఒక ఉద్యోగి కష్టార్జితమని, దానిని బకాయిల రూపంలో సంవత్సరాల తరబడి ఆపడం అనేది భావ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ 94 నెలల పెండింగ్ డీఏ అరియర్స్ సమస్యను సానుభూతితో కాకుండా ఒక బాధ్యతగా గుర్తించి యుద్ధ ప్రాతిపదికన చెల్లింపులు జరపాలి. అప్పుడే ఉద్యోగులలో మనోధైర్యం పెరుగుతుంది మరియు వారు మరింత ఉత్సాహంగా అయితే ప్రజలకు సేవలను అందించగలుగుతారు అనైతే తెలుస్తోంది.